మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఓవైసీ బ్రదర్స్ తండ్రి బాటలోనే నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఎంఐఎంతో కలిసి హైదరాబాద్ అభివృద్ధికి ముందడుగు వేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. వర్గీకరణను వ్యతిరేకించే శక్తులపైనే ఎంఆర్పీఎస్ పోరాటం. సాధించుకున్న వర్గీకరణను అమలు చేయించుకోలేని స్థితిలో ఉన్నామన్న మందకృష్ణ మాదిగ. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి శబరిమలలో అన్నదానం చేయడం అభినందనీయం. అన్నదానం సామాగ్రి లారీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే రాజాసింగ్. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 15,000 రైతు భరోసా ఇవ్వాల్సిందే. వరంగల్ డిక్లరేషన్ పత్రాలను భోగి మంటల్లో వేసిన వనపర్తి రైతులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, హైదరాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు మరో భారీ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చిందని, ఔరంగార్ జూ పార్క్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 799 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ ను జీహెచ్ఎంసీ నిర్మించిందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ చేయాల్సి ఉందని, అందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. రీజనల్ రింగ్ పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు. పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత ఔరంగార్ ఫ్లైఓవర్ హైదరాబాద్ నగరంలో రెండవదిగా నిలిచిందని సీఎం తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని నిజాం ఎంతో అభివృద్ధి చేశారని, కానీ కబ్జా కోరల్లో చిక్కుకొని నగరం ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటుందని సీఎం తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ తండ్రి బాటలోనే నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఎంఐఎంతో కలిసి హైదరాబాద్ అభివృద్ధికి ముందడుగు వేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రణాళికలు చేసి, ప్రణాళికలలో భాగంగా రోడ్ల విస్తరణ, మెట్రో రైల్ నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారం, అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమాలన్నిటిని కూడా తీసుకొని ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ ప్రజాప్రతినిధుల చేత చర్చ చేస్తూ ఈ సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకున్నాం. ఈరోజు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవమే కాదు, చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సంబంధించి సివరేజ్ ప్లాంట్స్ కోసం కూడా వందలాది కోట్ల రూపాయల నిధులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే వాటి ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా ఈరోజు మనము మొదలు పెట్టుకున్నాం. ఈరోజు చాలామంది నగర అభివృద్ధి గురించి ఎదురు చూస్తున్నారు. ఈ నగర అభివృద్ధిలో మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉన్నది. గోదావరి జలాలను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మూసీ నదిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు నిజాం సర్కార్ 1908లో వరదలు వచ్చినప్పుడు, హైదరాబాదు నగరంలో వేలాది మంది చనిపోయినప్పుడు, ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఒక ఆర్కిటెక్టుగా, ఇంజనీర్గా నియమించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించడమే కాకుండా వకారాబాద్ నుంచి వచ్చే మూసా, ఈసా నదుల యొక్క వరదల్ని నియంత్రించి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా ఈ హైదరాబాద్ సిటీని లేక్ సిటీగా, లేక్స్ అండ్ రాక్ సిటీగా ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు నిజాం సర్కార్ ఆనాడు హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిండు.
వర్గీకరణను వ్యతిరేకించే శక్తులపైనే మన పోరాటమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా బీసీ కళానేతలు, నిరుద్యోగ కళాకారులు నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్గీకరణకు మద్దతుగా బీసీ సామాజిక వర్గం అండగా నిలవడం తమకు ఎంతో శక్తినిస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా సాగలేదని, కేవలం మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలని తమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా సాధించుకున్న వర్గీకరణను అమలు చేయించుకోలేని స్థితిలో ఉండడం ఆవేదన కలిగిస్తుందన్నారు మందకృష్ణ మాదిగ. పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. క్లుప్తంగా కొన్ని విషయాల మీద మాట్లాడతాను, సమయం కూడా లేదు. మీరు అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ ఉండబడే కళాకారుల్లో లేదా తెలంగాణ మొత్తం మీద ఉండబడే మొత్తం కళాకారుల్లో భూస్వాముల బిడ్డలో, పెట్టుబడిదారుల బిడ్డలో, ధనస్వాముల బిడ్డలో, ఉన్నత వర్గాల సంబంధించిన బిడ్డలో 1%, 2% ఎక్కడన్నా ఉంటే ఉన్నారేమో, కానీ మొత్తం కళాకారులందరూ ఏ కులమైనా నా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. పాటలే జీవితంగా, పాట ద్వారానే కుటుంబాలను పోషించుకునే కుటుంబాలు 100% ఉన్నాయి మనలో. మీ బతుకు మార్చాలని, మీ బతుకు బాగుపడాలని మీరు ఒక లక్ష్యం పెట్టుకొని ప్రభుత్వం ముందుకు మీ అభిప్రాయాలు తీసుకొచ్చారు. నేను ముందుగానే చెప్తున్నా, మీరు ఎంత పేదరికంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని చూస్తే అర్థమవుతుంది. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీ కళ్ళు చెప్తున్నాయి, మీ ముఖాలు చెప్తున్నాయి, మన కట్టుబాటు చెప్తూనే ఉన్నాయి. అంటే పేద బిడ్డల మోహన్ సాక్ష్యం అది. నేను కూడా తిండికి లేని కుటుంబాల నుంచి, ఆకలి బాధలు అనుభవించిన కుటుంబాలు వచ్చి ఉన్నాయి కనుక, పూరి గుడిసెండు వచ్చిన వాళ్ళనే కనుక ఖచ్చితంగా మీరు ఏ ఆకాంక్షలు పెట్టుకొని అయితే ముందుకు సాగుతున్నారో ఖచ్చితంగా మీ ఆకాంక్షలకు అండగా భవిష్యత్తు రోజుల్లో నా వంతు పాత్ర నేను పోషిస్తాను. భవిష్యత్తు రోజుల్లో నా వంతు పాత్ర. ఇక భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమలలోని నీలక్కల్ వద్ద ఈ నెల 7 నుండి 14 వరకు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయనున్నట్లు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అన్నదానం సామాగ్రి లారీని రాజాసింగ్ హైదరాబాద్ ఉస్మాన్ గంజ్లో జెండా ఊపి ప్రారంభించారు. 16 ఏళ్లుగా భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి శబరిమలలో అన్నదానం చేయడం అభినందనీయమని తెలిపారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ 10 ఎకరాల భూమిని తీసుకొని శబరిమల వెళ్లే తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వాముల కోసం అక్కడ వసతి, భోజన సౌకర్యం కల్పించాలని రాజాసింగ్ కోరారు. చెప్తున్నారు. అది కూడా దాదాపు 16 ఇయర్స్ నుంచి అక్కడ భోజన వ్యవస్థ కార్యక్రమం జరుగుతుంది. మంచి మంచి కార్యక్రమాలు ఈ ఆర్గనైజేషన్ నుంచి జరుగుతుంది. నేను ఆర్గనైజర్ ప్రెసిడెంట్ గారికి, ఆల్ అయ్యప్ప భక్తులకి నా నుంచి శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు. కేరళలో మా తెలంగాణ నుంచి చాలా వరకు అయ్యప్ప భక్తులు వెళ్తారు. వాళ్ళకి ఎక్కడ ఫుడ్ వ్యవస్థ ప్రాబ్లం కానీ, ఉండే వ్యవస్థ అట్లాంటి చాలా వరకు ప్రాబ్లం వాళ్ళకి జరుగుతుంది. ఒక చిన్న సొసైటీకి ఒక మంచి ఆలోచన పెట్టుకొని 16 ఇయర్స్ నుంచి వాళ్ళ ఒక సేవ అక్కడ చేస్తున్నారు. తెలంగాణలో వచ్చిన ఒక కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, కేరళలో ఉన్న గవర్నమెంట్ కి మీకు ఒక మంచి ఒప్పందం ఉంది. మీరు కూడా కేరళ ముఖ్యమంత్రి గారికి
పార్లమెంటులో భారతరత్న బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర మాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేరా బాలకిషన్, మాల సంఘాల జేఏసీ నాయకులు చెరుకు రామచందర్, మాల మహానాడు అధ్యక్షులు జి చెన్నయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది సంఘాల కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు మాల సంఘాల నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షాను వెంటనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ అన్ని మాల సంఘాలన్నీ కలిపి ఈ రోజు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మొన్న ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ ను మరి వెటకారంగా మాట్లాడి అవమానపరిచినందుకు నిరసనగా 15-20 రోజులు కూడా మా దళిత సంఘాలు ముఖ్యంగా మా మాల సంఘాలన్నీ కూడా వెయిట్ చేసినాయి. రేపు మాపో క్షమాపణ చెప్తాడనుకున్నాం, మనస్తాపం చెందుతాడనుకున్నాం. కానీ మనువాద బీజేపీ నాయకులు కరడుగడ్డ మరి దళిత వ్యతిరేకులు బాబాసాహెబ్ అంబేద్కర్ ను మరి మాట్లాడిన అవమానపరిచిన ఇప్పటి వరకు కూడా ఒక్క భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి మంత్రి గాని ప్రధానమంత్రి గాని స్పందించలేదు. దానికి నిరసనగా ఇలా దేశంలో ఉన్నటువంటి మరి అంబేద్కర్ అందరితో కలిపి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని తెలంగాణ మాల సంఘాలన్నీ కూడా ఇలా ముట్టడించినాయి. మరి ముట్టడించిన తర్వాత మరి అందరినీ కూడా తీసుకొచ్చి ఇలా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో మా మాల సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ అరెస్ట్ చేసి నిర్బంధించినారు. మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అరెస్టులతోనే మాలలను అరెస్ట్ చేస్తే నిజంగా మీరు ఏదో అనుకుంటున్నారు. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మాల సంఘాలని మంచిగా చూసినారు మీరంతా కూడా. ఒక్కసారి కనుక విజృంభిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పాలన స్తంభిస్తుందనే మాట మరొక. ఇక ప్రజా సమస్యలను ప్రణాళికాబద్ధంగా సకాలంలో సమస్యల పరిష్కారానికై నూతనంగా వికాస్ నీతి యాప్ ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. మల్కాజ్గిరి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వారి సమస్యలను పరిష్కరించే క్రమంలో ఈ యాప్ దోహదపడుతుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ యాప్ ను రూపొందించినట్లు ప్రతి ఒక్కరికి సులభంగా అవగాహన వచ్చేలా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మల్కాజ్గిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తూ పోరాటాలు చేస్తున్నప్పటికీ స్థానికంగా అధికారుల వ్యవహార శైలి సరిగా లేదని ఆరోపణలు చేశారు. ఎట్లా తెలిసింది? నేను మా బిడ్డ పెళ్లి జరుగుతున్నప్పుడే నేను ఒక న్యూస్ చూసి నా దగ్గరకు ఒక అతను ఫోన్ చేసి, నేను అందరికి ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కి లింక్ ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఒక ఫోన్ చేసి, అయ్యా నేను ఇట్లా నా బిడ్డకు నేను ఒక అపార్ట్మెంట్ కొన్నా, నా బిడ్డ పేరు మీద నేను దాన్ని ఏమంటారు గిఫ్ట్ డేట్ చేయాలంటే వాడు ఇప్పుడు చేస్తున్నాడు, వాళ్ళ అత్తగారు ప్రెషర్ చేస్తున్నారు, నేను ఇప్పుడు ఏం చేయాలి, వర్క్ ప్రాపర్టీ అని చెప్పి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాడు నేను ఆపేసి చెప్తాడు. ఇంకెటువంటి సమస్యలైనా ప్రజల దగ్గరకు ఉండి నాకు ఒక్క రిప్రజెంటేషన్ ఈ ఫలానా వ్యక్తి ఇది రాక ఈ ఇబ్బంది పడుతుంటనే తీసుకొస్తే మనం తప్పకుండా అవన్నిటిని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఇంద్రమ్మ ఇంగ్లీష్ అంటారు, పేర్లను ఎక్కియగలిగినాం. ఇంకా ఎవరో ఏ మూలకు ఒకరో ఇద్దరో మిగిలిపోయి ఉండొచ్చు. నేను అదే చెప్తున్నా, మా నాయకులకు చెప్తున్నా, మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నా, మీడియా ఎవరైనా మిగిలిపోతే మా దృష్టికి తీసుకొస్తే. ఎందుకంటే నేను చూసిన ఎలక్షన్ టైంలో ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది, మనం ఒక మీటింగ్ పోతాం, 100 మంది వచ్చిన సపోర్ట్ చేయరు, రాని ఒక్కరు మాత్రం లొల్లి పెడతారు. అది కూడా మనం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే మనం నెసెసిటీ ఉంది కాబట్టి నేను లొల్లి పెడతాను. అది కూడా మనం ముందే జాగ్రత్తలు తీసుకుంటే అటువంటి పరిస్థితి కూడా రాదు. కాబట్టి మీడియా దృష్టికి ఏదైనా వచ్చినా, ఎందుకంటే మీరు ప్రజాక్షేత్రంలో ప్రతినిత్యం తిరుగుతుంటారు కాబట్టి మీ దృష్టికి వచ్చినా, మా నాయకుల దృష్టికి కూడా ఎవరికి వచ్చినా నేను అదే చెప్తా. ఇప్పుడు నువ్వు కార్పొరేటర్ అవుతావా, నేను కార్పొరేటర్ అవుతారా, ఎమ్మెల్యే అవుతానా, ఇంకోటి అవుతారా, తర్వాత దాని గురించి ఆలోచించాం. ఫస్ట్ ప్రజలకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే పట్టుకరాండ్రి, వాటిని సాల్వ్ చేద్దాం.
ప్రజలు గుర్తించారనుకో నేనైతే గుర్తించాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళని నేను నాయకులను చేయాలన్నా, వాళ్ళే నాయకులు కదా. ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఎకరానికి 15,000 చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పెద్దగూడెం గ్రామంలో నాట్లు వేస్తున్న మహిళా కూలీలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయామని, మహిళలకు 2,500 ఇస్తామంటే గుంపగుత్తగా ఓట్లు వేశామని, కేసీఆర్ హయాంలో వచ్చే రైతు భరోసా బొంద పెట్టారని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పెద్దగూడెం చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి రైతులు వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆ హామీల పత్రాలను భోగిమంటల్లో వేసి కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓవైసీ బ్రదర్స్ తండ్రి బాటలోని నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఎంఐఎంతో కలిసి హైదరాబాద్ అభివృద్ధికి ముందడుగు వేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. వర్గీకరణను వ్యతిరేకించే శక్తులపైనే ఎంఆర్పీఎస్ పోరాటం. సాధించుకున్న వర్గీకరణను అమలు చేయించుకోలేని స్థితిలో ఉన్నామన్న మందకృష్ణ మాదిగ. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి శబరిమలలో అన్నదానం చేయడం అభినందనీయం. అన్నదానం సామాగ్రి లారీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే రాజాసింగ్. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 15,000 రైతు భరోసా ఇవ్వాల్సిందే. వరంగల్ డిక్లరేషన్ పత్రాలను భోగి మంటల్లో వేసిన వనపర్తి రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.